అయితే గాడ దవ్వమంటే దవ్వలే కానీ గిడైతే బాగా చదువుతుంది ఇక్కడ మెత్త వస్తుంది చదువుతుంది నీళ్ళు పట్టినావా నువ్వు నీళ్ళు అందుకే పట్టినావా తవ్వమని పట్టినావు వాళ్ళకు అయితే మొన్న గాడ చెప్పిన కాడ తవ్వలే మీరు తవ్వమంటే మీకు మొన్న ఏం చెప్పిన అమ్మా అటు ఇటు మధ్య సాఫీ ఏమన్నా గడ అయితే సాఫీ చేయలేదు వీడు మంచిగా చదువుతారు లోతు చదువుతారు కానీ వీడు అలకా వస్తుందని చదువుతారు అంతేనా గడ చదువుపోతుంది మరి గిడ గిడ పట్టు అయ్యో నా బండ్ల టేప్ ఉన్నది చెప్పు ఏడుంది ఇంకోటి ఈ రెండు ఉండే రెండు కావాలి ఆడేందుకు రావద్దు ఆడ కూడా రావాలి కదా ఇది కాదు నువ్వు రాక ముందుకు ఈ కాలు ఉంది ఇవాళ కొత్త ఇగో నీకు ఏం పేరు నీ పేరు లచ్చేనా నువ్వు అంతగానో రూల్ మాట్లాడితే ఇది ఎంత మూడే ఉంది కదా ఇది ఆ ఇరిగేషన్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి 10 మీటర్లు ఉంటే 10 మీటర్ల దాకా ఇస్తాం తెలుసా పట్టభూమేనే కాలువ ఫస్ట్ పుట్టింది నువ్వు పొలం తర్వాత పుట్టిందే అవునవును నీది పట్ట నువ్వు ఇయ్యాల కొనుక్కున్నావచ్చు నువ్వు కొనుక్కోక ముందు కాలువ ఉన్నది ఇది ఎంత ఉంది 3 మీటర్లే ఉంది ఇప్పుడు కాలువ ఇప్పుడు ఎంత ఉంది 3 మీటర్లే ఉంది నువ్వు అంతగానో నాకు అందులో పడద్దు అంటే నీకు నష్టం చేయాలని వాళ్ళు చూడరు ఒకటి చెప్తున్నా నీకు 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 ఒకటి చెప్తున్నా పట్టు నీకు ఒకటి చెప్తున్నా పట్టు నీకు 3 ఏళ్ళ కింద తవ్వీరంటే మళ్ళీ ఇప్పుడు తవ్వుతురు కాలువ నువ్వు కాలువలు కావాలని మీరే రైతులు అంటారు మళ్ళీ ఇక్కడ తవ్వద్దని అంటారు నీకు నష్టమేం కాదు నీకు ఒకటి చెప్పన్నా నీకు నష్టం అంటే నీకు 10 మీటర్లు పెట్టి నీకు పొలం అంతా తీసేస్తే అప్పుడు నష్టం అనాలి నేను పూడికనే తీస్తున్నాం ఇది నష్టం కాదు ఈ కాలువ చేస్తున్నాం నీకు కొంత మట్టి పడితే కావచ్చు కొద్ది కానీ అది పోయకుంటే చెప్తాం కానీ ఎక్కువ లోతు వస్తుంది కాబట్టి వలక వస్తుంది కాబట్టి లోతు తీస్తురు కానీ నువ్వు అంతగానో అంటే నేను ఇది 3 మీటర్లే ఉంది ఇప్పుడు 3 మీటర్ల ఎడల్పు ఏది ఉన్నది నువ్వు ఆ ఇరిగేషన్ వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు సార్లు టేపులు వేసి 10 మీటర్ల ఎడల్పు కాలు తీయమంటారు అట్లా మంచిగా ఉంటుందా అట్లా మంచిగా ఉంటుందా అప్పుడు ముచ్చటంటే నువ్వు ఇక్కడ పని ఆపితే వాళ్ళే వస్తారు మరి నువ్వు 10 మీటర్ల ఎడల్పు వస్తుంది కాలువ ఉన్నది ఎక్కడ నుంచి మొదలైంది అక్కడ నుంచి 500 మీటర్లు అర్ధ కిలోమీటర్ కాలువ ఉంది ఆ నుంచి 10 మీటర్లు అందరు నువ్వు ఒక్కరిని మాట్లాడినందుకు అందరికి పోతుంది నువ్వు ఒక్కరిని మాట్లాడితే అందరికి 10 మీటర్లు ఎడల్పుతూ పోతుంది అందరికి ఒకటే నీకు చెప్పు అక్కడ కూడా చేస్తావు అంట అక్కడే చేయమని చెప్తున్నా కదా నేను వాళ్ళకు నువ్వు వినలే తీసుకుంటారా మేడం ఇవి ఇక్కడ ఒక్కడి ఇవి తీసుకో కాలువ చేస్తురు కానీ ఇగో లచ్చయ్య నువ్వు ఒక అర్ధగంట అయినాక అక్కడ కూడా తీపిస్తాం పల్లవి ఓ కాలువ తీయద్దు అని అంటే నువ్వు లోతు నీళ్ళైతే పోవాలి కదా దానికి లెక్క ఉంటాయి కథ ఉంటది కూడిపోయేది ఏముండదు అమ్మ అందరు ఒకసారి రారమ్మా అది తీసుకున్నాక నీకేం బాధలేదు పల్లవి మల్లయ్య మళ్ళీ అచ్చుడైనా జాబ్ కార్డ్ నంబర్ చెప్పండి ఉన్నా మరి మేడం జాబ్ కార్డ్ నంబర్ 39 మల్లవ్వ గిట్ మీదకి శంకరవ్వ పరశురాం నువ్వు వచ్చినావా పద్మ రెండేంది పరశురాం రాలే పద్మ వచ్చింది నువ్వు చెప్పద్దు పరశురాం అన్నప్పుడు ఆయన చెప్పాలి రాజవ్వ ఇది ఇవ్వాలి ఇది ఏ డేటు సీను ఇది ఏనా లేకపోతే 18, 19, 20 మూడో రోజు థర్డ్ రోజు
4 లేయన్నా ఇంతే కదా 18 చాలైంది కానీ 18 ఇవాళ 20 కదా ఇవాళ 20 కదా 18 చాలైంది అది 17 చాలైంది ఈ నర్సరీ ఇవి కొట్టా మళ్ళీ వచ్చింది 4వ రోజు మళ్ళా వచ్చింది శంకరవ్వ వచ్చినావు కదా పరశురామ్ యాక్సెంట్ గట్టిగా చెప్పుర్రి నంబరు పద్మ ఓకే రాజవ్వ ఎంత నెంబర్ నీది ఓకే నర్సయ్య బాలవ్వ రాలే నర్సయ్య లత మల్లవ్వ మల్లవ్వ ఎంత నంబరు ఎంత భాగ్యలక్ష్మి కొమరవ్వ ఎంత నెంబరు కాదు పుష్ప భవానీ లక్ష్మి ఆశయ 46 నెంబర్ నువ్వేనా యాదవ గంగవ్వ ఈ గంగవ్వనే కానీ పద్మ గౌరవ అంజవ ఉషయ సులోచన బాలమణి మనవ వచ్చిన 117 117 127 లక్ష్మి నర్సవ్వ వచ్చాగా మరి రాలే అంటారు అట్నుంచి అన్నారు రాలేదా నువ్వు కనవలేదు వాళ్ళకు అందుకని అన్నారు గంగవ్వ రాజు ఎంతమంది వచ్చారు ఇయ్యాల ఎవరన్నా లెక్క పెట్టిరా ఇయ్యాల నేను మీకు మొన్న చెప్తే కదా ఇంతమంది వచ్చారు ఇంత పొడుగు ఇంతమంది వస్తే 20 మంది వస్తే 40 మీటర్ల పొడుగు వేసి చేసుకుని పోవాలి వీళ్ళు ఎంతమంది వచ్చిందో లెక్క తెలియదు ఎంత చేస్తున్నావో లెక్క తెలియదు చేస్తున్నాం అంటే మస్తు చేసినాం సార్ అంటారు మొన్న వారం కింద పోయిన గురువారమే వచ్చింది నేను గురువారమా పోయిన వారం వచ్చి చెప్పిన గిట్ల చేయరు అది అక్కడనే ఉన్నది పని అస్సలే ముట్టుకోలేదు దాన్ని ఎట్లున్నదో అట్లనే ఉన్నది చేసిరా నేను ఏడే చెప్పినో ఆడనైతే పని చేయలే నేను ఏడైతే చెప్పినో గిడ ఇయ్యరని ఆడైతే తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి కాదు బండనా బండి ఉందా మొన్న యాప్ సెట్ కాడ గిట్ట వేయరని చెప్పిన ఆ లోతు ఇప్పుడు మీకు ఏం చెప్పినా మన పని వల్ల గట్లనే ఎంత చెప్పినా గిట్లనే చేయబడుతుంది ఆ రోజు ఏమన్నారు తలకాయలు ఊపిరి అందరూ మీరు చెప్పినట్టు చెప్తాం సార్ అని మరి ఏది పని గట్లే ఉండే కాలువలే ఇప్పుడు మీరు ఖచ్చితం గిట్ల లోతు నువ్వు ఈడ 1/2 మీటర్ లోతే ఉన్నది లేని కాడ ఏమన్నా కదా కాలువ నీళ్ళు పోవద్దా గాడ ఎంత ఉంది ఆడ ఫీట్ కూడా లేదు లోతు గాడ ఏమన్నా లోతు కాదమ్మా ఇక్కడ తాగుతారు మరి అక్కడది ఎవరు చెప్పాలి ఆడ నీళ్ళు అన్ని అక్కడనే ఆగే ఇటు రావద్దా నీళ్ళు లోతు ఆడ ఫీట్ ఉన్నది ఈడ 1/2 మీటర్ పైన ఉన్నది అనుకో ఆడ కూడా తవ్వాలి ఈడ ఇప్పుడు అక్కడ తీయద్దా ఇప్పుడు గిక్కడది ఒక్క పొడి వేస్తే మీకు పైసలు వస్తాయి మరి అంతే వేయాలి కదా ఇప్పుడు పోయిన వారం అంతా అక్కడనే అటే చేసిరు కదా పోయిన వారం అంతా అటే చేసిరు కదా మునిపే సారు 50 వేసాడు దీని లోతు
ఇప్పుడు ఎంత ఏమంటారు గజం ఏమంటారా? ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అమ్మ, ఇప్పుడు ఈ కాలువ పని 2023లో పని చేసిర్రు, 24, 25. 2023లో 23లో 1/2 మీటర్ లోతు ఉందని అప్పుడు రాసి మీకు పైసలు ఇచ్చిండు. అప్పుడు వేరే మహేష్ సార్ ఉండేనా, 1/2 మీటర్ అప్పుడు 1/2 మీటర్ ఉందని లోతు తవ్విరాని రాసిరు. మరి ఇప్పుడు 1/2 మీటర్ మీరు మళ్ళీ పని చేస్తారు కదా, అప్పుడు 1/2 మీటర్ కంటే ఎక్కువ లోతు చూపెడితేనే కదా ఇప్పుడు పైసలు రాసేది. కూడింది, సరే కూడింది, ఇప్పుడు 1/2 మీటర్ అన్న ఉండదు అయ్యా. ఎంత కూడింది, ఎంత కూడింది చెప్పు, ఎంత కూడింది, ఎంత కూడింది? 1/2 మీటర్ కూడింది ఎంత చెప్తా. ఆడ ఈ కూడింది అంటే సరే కూడింది, 1/2 మీటర్ అన్న మరి మన లోతు చూపెట్టాలి కదా. ఆడ ఫీట్ కూడా తాగకపోతుంది, దాంగుతలేదు అంటే నడుదమ్మా, చెయ్యాలి. ఒకటి చెప్పన్నా, దాంగుతలేదు అంటే అడిగినా కూర్చున్నట్టు పని చేయనట్టే కదా, అంతేనా కదా? మరి దాంగుతలేదు అంటే పని చేయనట్టే కదా, మరి దాంగుతలేదు అంటే ఎట్లా? మరి గంత ఊళ్ళే బండలు ఎక్కువ ఉంటది భూమి, ఇంకుడు కూతేనే 2 మీటర్లు తవ్విర్రు అంటే మరి ఇక్కడ ఏమున్నది? 1/2 మీటర్ తవ్వుతలేరు, ఆడ 2 మీటర్లు తవ్విర్రు. ఇంకుడు గుంత ఎంత తవ్విరు? 5 ఫీట్లు అంటే మీరు 2 మీటర్ల లోతు ఇంకుడు గుంతలు తవ్విరు. ఊళ్ళో గట్టి భూములు ఉన్న కాడనే, మనుషులు నడిచే కాడ అంత లోతు తవ్విరు. మరి గట్టిగా ఉన్న కాడ ఈడ కాలువ కాడ నువ్వు 1/2 మీటర్ తవ్వమంటే దాగుతలేదు ఆడుతుంది ఎట్లా? మీకు పైసలు మొన్న ఎంత చెప్పినా, మొన్న ఎంత చెప్పినా పని మొన్న ఎంత పడుతున్నాయని చెప్పినా చెప్పు, 95 రూపాయలు పడుతున్నాయని చెప్పిన. మరి మన పనికి అట్లే ఉంది కదా, ఏమన్నా మెరుగుపడ్డదా? మన పని ఏమన్నా మెరుగుపడ్డదా? మన పని అప్పటికి చెప్పి పోతే ఏమన్నా మెరుగుపడ్డదా? నేనేం చెప్పినా ఆ రోజు ఇట్లా ఇయ్యరని చెప్పిన, చేసిరా మరి ఏమన్నా? ఏం తవ్వినావు దాంగుతలేదు, మళ్ళా కదే దాంగుతలేదు, అన్నిటికీ ఒకటే దాంగుతలేదు. ఏం చెప్తున్నావు చెప్పు. ఇప్పుడు అట్లా కదమ్మా, నేను ఒకటి చెప్తా పాటు, మీకు 300 వేయాలంటే ఈడ పని చూపెడితేనే, మొన్న ఇప్పుడు నాకన్నా చూపెట్టాలి. నేను 300 రాస్తే నేను ఇంకోళ్ళకి వచ్చి నా మీదకి వచ్చేటోళ్ళకి చూపెట్టాలి కదా. మళ్ళీ ఆడిట్ జరుగుతాయి, సోషల్ ఆడిట్. వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు 1/2 మీటర్ కాదు ఈడ మీటర్ తవ్విరు అని రాస్తే ఆడ వచ్చి అయిటోడు ఈడ ఏడుంది 1/2 మీటరు అని అటు టేపేసి వాళ్ళోడా ఎట్లా రాయాలి చూడరు సార్ అని అన్నంటే నా మీద చూసేటోడు ఇంటడా? మరి నేనేం చేయాలి? మీరు పని చేస్తేనే ఈడ ఎక్కువ రాయొచ్చు పైసలు. ఇప్పుడు అర్థం ఇక్కడ చేసినావు, మరి అక్కడ వాళ్ళు చేస్తారు. సరే గిక్క చేసిన కాడ 1/2 మీటర్ ఏడ చేసినావు, గాదే పొడి వేస్తే పైసలు వస్తాయా మీకు? మరి ఎట్లా ఎట్లా? ఈ ఆడ కూడా 1/2 మీటర్ ఉందని రాయన్నా? ఆడ నేను ఒకటి చెప్తా పాటు, ఆగమ్మా ఒకటి చెప్తా. ఇప్పుడు ఆగమ్మా, 1/2 మీటర్ అన్న కాడ 10 సెంట్లు 5 సెంట్లు తగ్గినా గానీ 1/2 మీటర్ రాయొచ్చు. మనం చేసిందే 10 సెంట్లే. 1/2 మీటర్ నువ్వు 10 చేస్తే నేను 50 రాయాలి, 40 రూపాయలు ఎక్కువ రాయాలి, 40 సెంట్లు. అటుకనే నేను ఒకటి చెప్పనా, గడపార అట్లా ఏం కలుపుడు ఉండదు, ఈడ కొలత రాస్తేనే పైసలు వస్తాయి. అట్లా ఎట్లుంటది, ఎట్లన్నా చేసి ఎట్లే మీకు మీరు గిట్ల పని చేయక నువ్వు ఏదో నాకు ముచ్చట చెప్తే గవే 100 రూపాయలు కూడా పడతాయి. ఎట్లా మరి? మరి ఏం చేస్తావు? మరి పని చేయాలి కదా. పని ఏదో అన్నట్టు దగుతలేదని నాకు పడుతుంది. దగ్గర కాడ ఓన్లీ పొడి ఎత్తే పైసలు. మరి ఇప్పుడు పోయిన వారం అంతా వేసిరు అడ్డ దిక్కు, ఈ వారం ఈడ ఎత్తు, ఈ వారం దంగింది కాబట్టి పైసలు పడతాయి. పోయిన వారం అయితే 100 రూపాయలు కదా, 100 రూపాయలు కూడా పడాయి. ఎంత కలిసి చేసినా అది ఇది కలిపి చేసినా కానీ అవి 300 ఇవి 100 ఎంత అవుతాయి? 400 ఆవరేజ్ చేస్తే ఎంత వస్తాయి? అయితే ఒకటే గోస ఇవ్వాలి చూడరు, ఈడ పనే చూస్తారు, ఈడ పనే కొలత చూస్తారు. గోస అంటే బాగా పని చేసి అబ్బా బాగా పని చేసారు బాగా కష్టపడ్డారు అని అప్పుడు గోస చూస్తాం. మనం పని 10 చేసి నువ్వు 90 రూపాయలు అడిగితే ఎట్లా? 1/2 మీటర్ తీయమన్నా నేను గజం తీయమలే, మీటర్ తీయమలే, 2 మీటర్లు. మీరు ఇంకుడు గుంతలకు 2 మీటర్ల లోతు ఇంకుడు గుంతలు తవ్వినా అన్నారు, ఇక్కడ 1/2 మీటర్ తవ్వడానికి అత్తలేదు. ఊళ్ళో మనుషులు తొక్కింది మెత్తగా ఉంటుందా? ఇది కూడా మెత్తగా ఉంది. ఇది ఆయన రైతు అద్ద అంటుండు కానీ ఈడైనా ఇప్పుడు ఈడ తీసినా కానీ ఎంత తీయాలి? 1/2 మీటర్ తీయాలి. టేపుదే ఇదే మేడం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అంటే వరద వచ్చి కూడా లేదా? 3 సంవత్సరాల నుంచి కూడితే మనం బాధ అయినా తీయాలి కదా. అటు పట్టు
అటు పట్టు టేప్ పట్టు ఆడ కింద పట్టు గిడ పట్టాడు ఆడబట్టు మేడం టేప్ పట్టు లోతు ఇక్కడ ఈ మధ్యలో టేప్ తీసుకుని మధ్యలో టేప్ అటు పట్టుకోమ్మా నువ్వు పట్టుకో ఈడ పట్టు పట్టు అటు జరగమ్మా ఎంత చేసినావు ఎంత చేసారు చెప్పు ఎంత చేయాలి ఆయన ఇప్పుడు వచ్చేద్దా అంటున్నాడు నువ్వు పొద్దుగాల చేసిపోయినావు కదా పని ఇంకా చేస్తారా అర్ధ మీటర్ చూపెడతారా అంతటా చూపెట్టరు అర్ధ మీటర్ నేను ఏం చేయ ఒకటి చెప్పన్నా అమ్మ ఇప్పుడు ఈయన పని చూపెడితేనే మీకు ఎక్కువ అవుతుంది పైసలు 300 అంటే 300 అవుతుంది మనం 300 రూపాయలు గవర్నమెంట్ చెప్పిన కొలత నువ్వు చేయకపోతే 300 రావు నువ్వు ఎంత చేస్తావు అంత వస్తాయి నువ్వు ఈ ఒక్క కాడ తీసినాను కదా అంతటి ఈ ఉన్న కాడ పోయి ఇక్కడ నుంచి గడుపు పోసుకుపోయి పోయి ఏడా అట్టిగానే ఉంది అమ్మ ఆడ అయ్యో ఇంకోటి చెప్పనా ఈ కాలువల మట్టి మంచి బలం కూడిక మట్టి అట్టి బయట బాగున్నది అలా పోయి మంచిగా బంగారం పోసుకుంటారు రైతు కొద్దిగా పడుతుంది బాగా లోతు చేయరు కానీ కొద్దిగా మట్టి పడుతుంది కానీ ఇక అయిపోయింది ఇక్కడ తీసేది ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది నువ్వు ఇంత అయిపోయినాక వచ్చినావు ఇప్పుడు చేసేది ఏం లేదు ఇక్కడ నువ్వు పోయకముందు వస్తే ఇంత కొంచెం తక్కువ వస్తుంది కావచ్చు వాళ్ళు ఫోటో ఫోటో ఆగు పెద్దవాడు నువ్వు ఓకే 8 వచ్చేది కొంచెం ఒడ్డు పెద్ద మనిషి నడిచినంత పెట్టుకుంటే ఏమవుతుంది ఏ కొద్దిగానే పెట్టుకున్నావు బాగా బా నీకు ఇప్పుడు ఒడ్డు మంచిగా సాఫ్ అయితే మట్టి పోతుంది ఇక్కడ ఎంత మంచిగా ఉంటుంది నీకు కంది చెట్లు అద్దా ఉండేనా కంది చెట్లు సాఫ్ చేస్తారు ఏం కాదు నీ అక్కడ దాకా నీదేనా పొలం తీస్తారు తీయద్దంటే నడుతుందా నీకే మంచిగా ఉంటుంది కదా తీస్తే ఒడ్డున ఏం తవ్వరాళ్ళు ఇదేం తవ్వుతారు నీకు మట్టి పోతే నీకు ఒడ్డు పెరుగుతాయి కానీ మరి ఒడ్డునేం తవ్వరు ఒడ్డునేం తవ్వరు కానీ ఇది ఆల్రెడీ మంచిగా సాప్ ఉన్నది సాప్ చేసిరు కానీ ఈడ మట్టి తీసి నీకు కొంచెం ఒడ్డు లెక్క పోతారు ఏం కాదు మొత్తం తీసి ఆ పక్క పోతారు ఇటు పోయారు ఇక అటు పోతారు ఇక మళ్ళీ సరే ఎటు పోతారు ఈడ లోతు ఎక్కువ ఈడ ఎక్కువ ఎత్తుంది కదా సాఫ్ చేయాలి అది తీయకమని చెప్తాం లోతు తీయాలి ఇయో రాజు ఇది లోతు తీయరి మొత్తము ఇగో ఈ ధరలు సాఫ్ చేయరు గట్టిగా గట్టిగా ఇట్లా ఇగో మీదకెళ్ళి ఇట్లా జారుడు ఇది మాత్రం ఇప్పుడు రాజు నీకు మంచిగా చెప్పినా కదా ఇట్లా ఈ ధరలు ఇది మంచిగా నున్న వేయాలని ఆ నుంచి ఇడికి సాఫ్ చేయమన్నా అయినా అది సాఫ్ చేస్తే నీకు ఎక్కువ అక్కడ నుంచి లోతు వస్తుంది మీకు ఏడత్తది ఇప్పుడు గిదే ఫీట్ పట్టేది ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో అక్కడ నుంచి వీడది ఇట్లా గిడ లోతు పట్టు గిడ ఆడ నుంచి ఇడికి లోతు పడదు ఎంత వస్తుంది లోతు మళ్ళీ వీడియోలు వస్తాయి మనకు ఇంకా తీసుకో టేప్ తీసుకో ఇది ఆడ పట్టుకో అమ్మ ఆడ పట్టుకో మీదకి ఎక్కువ ఇది పట్టుకో ఆడబట్టు ఒడ్డు ఆడదాకుండేనా ఇంత మట్టి పోసిరా ఆడదాకా ఎత్తుండేనా అంటున్నా గట్టి దింపు
అయ్యో ఎంత వచ్చింది చెప్పనా? ఒక మీటరు 20 సెంటీమీటర్లు వచ్చింది. 1 మీటర్ 10 సెంటీలు వేసుకోరాదు. 1 మీటర్ 10 సెంటీలు వచ్చింది. ఇది మీరు మొత్తం చేస్తే అంతకుముందు కాలువ 1/2 మీటర్ ఉన్నది. ఇప్పుడు 1/2 మీటరు అది సాఫీ చేస్తే 1/2 మీటర్ కలిసి వస్తుంది. అర్థమైందా? 1/2 మీటర్ దోమినట్టు వస్తుంది మీకు. మీరు సాఫీ చేస్తలేరు దాన్ని. ఇది ఇట్లా ఈ కాలువ ఎట్లుంటది, ఇట్లా సీసీ కెనాల్ ఉంటది కదా, నీకు ఎప్పుడైనా ఇక మళ్ళీ ఒకసారి సాఫీ చేసినావు అనుకో, ఏడాది నీకు ఎవ్వరు ఊకే మట్టి పడతాయని నువ్వు బాధపడవు. ఖచ్చితంగా అంటే ఇట్లా లోతు కాదు కాలువ లెక్క అట్లుంటే నీకు ఇక మరి వస్తున్నావా? మీరెవరు? ఎక్కడ ఎవరు? చెల్కొనపల్లి. అక్కడైతే ఇక్కడ పోలం అనుకున్నాడా? ఈయనే ఉంటున్నావా? ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? ఓకే. అంటే మరి ఆడ ఉంటలేవా? ఈయనే ఉంటున్నావా? ఆడ నుంచి ఇడికి వస్తున్నావా? రోజు వచ్చి వ్యవసాయం చేసుకోపోతావా? గీత దూరం వచ్చి ఉంటారా? నీకు ఏమన్నా నష్టమైనా ఏం కాదు, కానీ నీకు ఎండాకాలం ఏమైనా అవసరం అంటే ఇంకా మంచిగా ఒడ్లు ఏమంటే చుట్టూ ఒడ్లు వస్తాం లేవని పనికి. అదే ఇదంతా అదేనా? బీడ్ భూమి అది. నువ్వు ఏం చేస్తావంటే ఆధార్ కార్డు ఇక్కడికి మార్పించుకో, అడ్రస్ మార్పించుకొని ఇక్కడ జాబ్ కార్డు తీసుకో. జాబ్ కార్డు ఇక్కడ ఇస్తే ఇక్కడ నీకు భూమి ఉంది కదా, ఇక్కడ నీకు ఎస్టిమేట్ వేసి నీకు ఏ పని అంటే అది చేస్తాం. అక్కడ లెవెలింగ్ చేసుడా, ఆ లెవెల్ వీడు అంత ఉంది అటు చూపెట్టు రాజు, అడికి వీడు చూపెట్టు. ఏది ఇక కొట్ట ఉన్నదా గరాల? ఇది అంత పత్తి ఏం లేదు, అంత బీడైంది అంటుంది. ఆ బీడ ఎంత ఉంది? ఎకరం ఉంది. నువ్వు ఇక్కడ జాబ్ కార్డు తీసుకున్నావు అనుకో, నీకు ఆ ఎకరం భూమి అంతా వేసి దాంట్లో రాలేరుడా, లేకపోతే లెవెలింగ్ చేసుడా, చుట్టూ ఒడ్లు వేసుడా, అన్ని పనులు చేస్తాం. ఎక్కడైనా ఈ జిల్లాలో నువ్వు ఏ మూలకున్నా చేస్తావు, నీది ఈ జిల్లా కాదు. ఫస్ట్ నీకు జాబ్ కార్డు ఇక్కడ మార్చుకో, ఏం కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ మార్పించుకో. ఇక్కడ నేను సెక్రటరీ మేడం దగ్గరికి పోతే ఇక్కడ ఉంటుండ్రు కదా, ఇక్కడ నివాసం ఉంటున్నా అంటే ఇక్కడ రాసిస్తుంది. ఉన్నాయి కానీ ఇక్కడ మార్పించుకోవాలంటే అనంతగిరి సాగర్ ఉంది సార్, అందులో పోయేందుకు ఇప్పుడు మునుగుడు గ్రామం కింద తీసుకున్నట్టు అనుకున్నారు. అది మారితే మళ్ళీ మాకు అందుకే సూచుడు గీడవట్టు లోతు గీడవట్టమ్మా, గీడవట్టు టేప్ పట్టమ్మా. అది భోజనం అంటే జర సాఫీ చేయరు, అలా పడకుండా చేయరు. ఆయన కూడా ఇట్లా ఇంకోళ్ళు పట్టురమ్మ. ఈ టేప్ పట్టుకో, పైకి ఎక్కువ ఆడ ఒడ్డు కొట్టమ్మా. ఆ ఒడ్డు కొట్టు, గీడకి అంచు పట్టు, గట్టి గుంజు టేపు గుంజు, ఆడ కింద పట్టమ్మా, కింద పట్టు. ఎంత ఉంది కాలువ? ఇయో లోతు చూడాలంటే ఇట్లా చూస్తాం. అర్థమైందా అమ్మా? ఇయో ఈడ కొద్దిగా తవ్వీరు కదా, ఇక పాతది మనకి ఎంత ఉండే 1/2 మీటర్ కాలువ లోతు ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 70 తవ్వీరు అంటే ఒక 20 తవ్వీరు, 70 ఉంది. ఈడ ఇంకా 30 తవ్వాలి. ఆడ నుంచి ఎట్లా తవ్వుతారో లోతు వస్తే మీకు 1/2 మీటర్ అనేది లోతు వస్తుంది. ఏది పాత 1/2 మీటర్ పోయినా ఇప్పుడు 1/2 మీటర్ తవ్వితే మీటర్ మొత్తం కనబడితే 1/2 మీటర్ వస్తుంది. 1/2 మీటర్ తవ్వినట్టు అయితే మీకు 300 పడతాయి. మీకు అర్థమైందా? మొత్తం ఒడ్డు పడితే ఎంత లోతు వచ్చింది? మీటర్ లోతు రావాలి. అట్లా మీరు అంతటా ఒడ్డు పట్టి మీటర్ లోతు పట్టాలి. ఆడ ఉంది, ఆడ 10 సెంటీమీటర్ కూడా లేదు ఒడ్డు పడితే. తవ్వాలి ఆడ, మరి తవ్వాలి నడవది. ఏ కాడ మెత్తగా ఉన్న కాడ అలకా అవుతుంది, గట్టిగా ఉన్న కాడ ఒక రోజులు అయ్యే పని 2 రోజులు అవుతుంది. కానీ పని చేయాలి. ఈడ నువ్వు ఈడ గంటలు 300 సంపాదించుకుంటావు కావచ్చు, ఆడ ఒక రోజు అంతా సంపాదించాలి. ఆడ 300. మరి అలక వచ్చిన కాడ మన పని చేస్తాం, గట్టిగా వచ్చిన కాడ మన పని చేస్తాం. ఆడ ఏనాద్దా? మరి గట్టిగా వచ్చింది ఇక మీరు నేను ఒక్కరిని చూడ. ఎందుకంటే మీరు 10 మందికి మాస్టర్ వారికి వేస్తలేరు కదా. మాస్టర్లు 10 మంది ఉంటే 10 మంది ఒక పడతలేరు కదా.
పడుతురా పడతలేరు ముగ్గురు కాడ ఇద్దరు కాడ అట్లా పడుతురు ఎంతమంది ఉన్నారు మీ మస్టాలు మీరు 6 ఒక్కగానే పడుతురు 6 కొలత 6కి ఎవరు చూపెట్టుకోవాలి అట్లా చూపెడితే మీకు 300 ఎంత పని చేసిరో అంత చూపెడతాం మరి అక్కడ చేసారు 1/2 మీటర్ లోతు ఆడ కాలువనే లేదు ఇక మొత్తం అంతా ఇప్పుడు కొలుస్తాము మీరు అటెండెన్స్ తీసుకుంటున్నా ఆయన ఆడ నుంచి కొలుసుకుంటూ వచ్చి ఎంత ఏ పని అయిందో అంత లెక్కేసి ఇస్తాం ఏం చేయాలి ఆలోచించడం ఏముండదు నేను మీకు మంచిగా ఉపయోగపడే పని చెప్పిన మీరు అది మొత్తం కాలువ మొత్తం పైనుంచి కింద దాకా ఎత్తే ఎడల్పు కలిసి వస్తుంది ఎడల్పు అంతకుముందు మీరు ఎంత 2 మీటర్లు ఎత్తురు ఆ పైన మొత్తం సాపి ఎత్తే 4 మీటర్లు ఎడల్పు కలిసి వస్తాయి కదా మీకు అంతమంది చెప్పిపోతే మళ్ళీ మీరు ఇక్కడ పని అక్కడనే పెడితే ఎట్లా మీరు వాళ్ళు ఎత్తలేరని మీరు ఎత్తలేరు వాళ్ళకి పైసలు పడకపోతే మీకు పైసలు పడాయి మరి అట్లుండదమ్మా నీకు ఏం చెప్పినా 10 మీటర్ల కాలువ తీస్తామని చెప్పిన మీరు సాపి ఫస్ట్ మీకు పైసలు పడన్నా ఆయన కావన్నా నీకు పైసలు 300 పడు కావన్నా ఆయన ముచ్చట చెప్పిన ఒకటి ఇది 2006 నుండి చాలా అయింది స్కీము మేము తీయబట్టి అయినా 2009 నుండి తీస్తున్నాం ఇప్పుడు ఎంత 2025 వచ్చినాము తీస్తూనే ఉన్నాము ఈ కాలువ అనేది ఎప్పటి సొంతం ఉంది ఇయ్యాల కొత్త పుట్టింది కాదు కదా కంపల్సరీ తీయవలసిందే అది మన లెంత్ ప్రకారం ఈ కాలువ ఎంత ఉందో ఈడ ఇప్పుడు మనకు 3 మీటర్లు ఉంది అమ్మ ఆ ఒడ్డు కూడా దానికి 2 రెట్లు ఉంటది ఇక్కడ 3 మీటర్లు ఉంటే అటు ఆ ఒడ్డు ఇక్కడ నుంచి అటు 6 మీటర్లు ఉంటది ఇక్కడ నుంచి ఇటు 6 మీటర్లు ఉంటది 6 మీటర్లు ఇప్పుడు 6 6 12 ఇది 3 15 20 మీటర్ల కాలువ భూమి ఉంటది నక్ష తీస్తే నువ్వు మట్టి పోయి ఆయన అన్నడానికి కాదు ఇప్పుడు మొత్తం కొలత పెట్టి తీస్తే ఈయన ఒక్కనే కాదు ఆ కాలువ కిలోమీటర్ ఉంటే కిలోమీటర్ కాలువ మొత్తం 20 మీటర్ల ఎడలుపుతోని సాగు చేసుకుంటే వస్తాం మనిషి నడుచుకుంటే పోవచ్చు ఇప్పుడు ఈ కాలువలు ఎప్పుడు చేసిరు అప్పుడు 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద చేసిరు కాలువలు చేసినప్పుడు కాలువలు సార్లు చూసడానికి ఈ కాలువ పక్క పొంటి తొవ్వ కూడా ఇచ్చిరు అన్నాడు జీవులో పోవడానికి ఈ కాలువ పక్క పొంటి కాలువ చూసడానికి అప్పట్లో సార్లు ఈ కాలువ ఎంత ఉందో కాలువకు తోవ పోవడానికి జీబులో పోయి కాలువ చూసడానికి తోవ కూడా ఇచ్చి పెట్టిపోయారు ఇప్పుడు రాను 100 ఏళ్ళ నుంచి వాళ్ళు పట్టించుకోక దగ్గర దాకా దున్నుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు దున్నుకున్నారు కానీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు పంట పండించుకుంటారు ఖాళీ ఉన్నది పండించు మనం కాలువ కోసం ఇచ్చి పెట్టిన జాగానే కాలువ అనేది ఇవ్వద్దంటే నడవదు కదా ఇప్పుడు ఆయన కొన్నా ఎవరు కొన్నా అది కంపల్సరీ కాలువ అనేది ఉంటది కొద్దిగా ఈయన పోయి ఇంకోళ్ళు వచ్చినా కూడా కంపల్సరీ ఆ కాలువ ఆయన నష్టం చేయాలని కాదు కానీ కొంచెం తీసిన మట్టి మంచిగా నేర్పిరు ఆ మొత్తం వాళ్ళ పొలంలో పోయకురి ఆ తీసిన మట్టి అటు ఇటు నేర్పితే ఆయనకు ఒడ్డుతో మంచిగా బండి పోయడానికి సాపు ఉంటది గట్ల ఒక మనిషి ఎక్కి మంచిగా మెల్ల పోయిరు అన్న పొలంలో పోయకుండా అర్థమైందా నేను మీకు మొన్ననే చెప్పిన ఒడ్డు ఎక్కువ ఉంటే మనిషి ఎక్కాలని చెప్పిన అర్థమైందా మీకు 2 మీటర్ల పొడవు అన్న కాడ మీటర్ అవుతుంది మరి మనిషి ఎక్కి పోతే ఏమైతుంది పోతున్నట్టున్నదా లేదు ఈయనే ఉండి ఇసిరేస్తే ఉండి మీకు డబ్బులు రావాలని మీకు తక్కువ పడితే మాకేమొస్తుంది కట్టపడ్డట్టు లేదు ఇక్కడ పని అయితే ఆడ ఇంటికాడ కూర్చున్న వాళ్ళకంటే మీరు వచ్చి పని చేస్తున్నారంటే మంచిదే అమ్మా గ్రేటే చాలా మంది ఇప్పుడు మీ ఊళ్ళో 1000 మంది ఉంటే మీరు ఒక 50 మంది వచ్చి పని చేస్తారు ఆయన కష్టపడుతున్నారు మీరు మనం కష్టపడడానికి ఫలితం ఇంత కష్టపడడానికి మనకు 300 పడితేనే ఫలితం మంచిదే మరి అంటే ఒక సాఫ్ చేసినంత మాత్రం లోతు తవ్వాలని చెప్పినా కదా లోతు చేస్తేనే మనకు పని అసలు పని నువ్వు కష్టం చేసినావు అంటే లోతు తవ్వుతేనే 1/2 మీటర్ లోతు వస్తేనే మనం కష్టం చేసినట్టు పని లేకపోతే ఎంత చేసినా నువ్వు ఎంత కష్టపడ్డా అని చెప్పుకుంటున్నాడు అది నేను ఆడ నుంచి తవ్వుకి కాదు తీసుకోవా ఇట్లా పోదామా అట్లా వద్దాం మొత్తం కొలుతాం ఇది ఎన్ని రోజులు 4 రోజులు అయిందా ఆడికే తీసుకుందాం రారు ఎవరు వస్తారు ఆ వారం ఓలి వాళ్ళు చేసిన అంటారు కదా మా గ్రూప్ వాళ్ళు మస్తు చేసిన అంటారు కదా దారి ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు ఎవరి కొలత చూపెట్టారు ఎవరి గ్రూప్ లో ఒకరు వస్తారు 2 వస్తారా రారి మీ పని మన బండ్లో ఆడుతుంది
ఏరి అత్తలేరు ఇంకా మరి అట్లయితే మీకు ఎట్లయితే ఏ పద్మక్క ఇప్పుడు ఓకే అలాది వేరే తీసేది ఇది కూడా మేము కరెక్ట్ చేసుకుంటాము అది చెప్తున్నది అన్ని కొండలు పెడతాయి అట్లుండదు మంచిగా తీయాలి ఇప్పుడు మంచిగా తీస్తే మీకే పడతాయి కదా మాకైతే పడయి కదా ఎంత మంచిది ఇస్తే అంత నయ్యం ఇప్పుడు ఇటు ఆకారం ఉంది అటు అయితే మొత్తమే లేదు అక్కడ మధ్యలో అంత ఈడ ఎంత ఉంది ఈడ మీటరే ఎడల్పు ఉండాలి ఇప్పుడు అటు బావి తవ్వి ఇటు పోసిరన్నమాట ఇది అది కూర కొట్టిర్రు వచ్చారు కాలువ దాదాపు 20 మీటర్ల ఎడల్పు ఉంటది పక్క పొట్టి అప్పట్లోనే కాలువలు ఎప్పుడు తవ్వుతారు ఇప్పుడు మీకు నచ్చక లేదా సార్ మ్యాప్లో వెళ్ళలేదా ఈ నుంచేనా ఈ నుంచి ఇది ఎవరిది ఇక రారి ఎవరిది ఇది ఓల్దాలు ఉందా అందరిని కలిపేసి లేదు సార్ ఎవరిదాలకి వేద్దామా ఇక మీరు రాసుకోరు సార్ డైరీ రాసుకుంటా డైరీ అది ఎంబీలనే రాద్దాం రాయి మాస్టర్ అక్కడ నుండి వద్దాం పాలనా ఇటే వెళ్ళిపోవచ్చు మేము ఆడిపోతాం కదా ఈ పని ఏంది ఎక్కడి నుంచి ఉంది పని మార్కెట్ గోడౌన్ టు అక్కడికి వెళ్ళి పట్టుకొద్దాం పని ఇది ఎవరే రైతు పేరు చదుల వెంకటేశం లాస్ట్ అయినా దీని ప్రీ మెజర్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసినాం మనం అక్కడ పోదాం అక్కడ నుంచి వద్దామా రామ్మా ఇటు అయితే పరి ప్రీ మెజర్మెంట్ ఎంత ఉందంటే ఆల్రెడీ మీరే అంటారు అక్కడికి వెళ్ళి హాఫ్ మీటర్ లోతుంది మరి నేను పాతకాలం హాఫ్ మీటర్ లోతుంది ఇప్పుడు హాఫ్ మీటర్ ఎక్కువ వచ్చింది మనకు మెజర్మెంట్ వస్తుంది ఇంకోటి వేద్దామంటారా సార్ అదే వాళ్ళ టేపు ఈ నుంచి అయితే వేసుకోపోదా ఇక పట్టుకో అది పట్టుకో ఇది పట్టుకో ఇది ఎవరిది మళ్ళా 10 మీటర్లు పెట్టు అట్లా ఉండదు 10 మీటర్లు కాదు మీరు 7 దాకా దగ్గర చూస్తున్నారు ఇక మొత్తం కాలం ఎంత ఉందో కొలువు వాళ్ళని వంచుదాం సార్ మొత్తం కాలం ఎంత ఉందో కొలిసి అందరు వంచుదాం అంటున్నారు కొందరు తక్కువ చేసి మరి వాళ్ళు అత్తలేరుగా వాళ్ళు సార్ వచ్చారు వచ్చిరా మరి ఎవరు లేడుకో చెప్పురి ఈ మస్టర్లేవి మస్టరీ పోయిన వారం మస్టరీ ఇదేనా ఇంట్లో పేరు చెప్పు మరి ఏ గ్రూప్ ఇది ఎవరిదమ్మా లత గ్రూప్ వాళ్ళ లత ఉన్నాయి కాలేదమ్మా ఏ లచ్చవ లతనా 55 లతనా రాగు అమ్మా చెప్పురు కరెక్ట్ 50 చెప్తుండు నిన్న ఎవరు ఇప్పుడు 7 దాకా మీది ఇది ఎవరిది ఇది ఎవరిదమ్మా పని ఏం పేరు 55 లతనా నువ్వు ఒకదాని ఉన్నావు కదా గ్రూప్ లో ఆమె ఒక్కటి లత ఉంది మల్లవ్వ భాగ్యలక్ష్మి కోమరవ్వ పుష్ప భవాని 5 కొలుతాను ఇది చెప్పు 5 కొలుతాయి ఏడి చూపిస్తుంది మరి ఆమె ఏడికి ఎన్ని మీటర్లు చెప్పు సార్ ఇది 870 870 పైన వెడల్ పట్టు రాజు పైన పట్టు ఒడ్డుకు కింది వెడల్ పట్టు ఫస్ట్ వెడల్ పట్టు మీది పట్టు ఇట్లా నంబర్లు వాడాలన్నట్టు ఇక్కడ నంబర్లు 1 2 ఇట్లా ఇట్లా మధ్యలో గిట్లా టచ్ చేస్తే మళ్ళీ కనబడుతుంది ఇక్కడ నంబర్లు పడుతున్నాయి 8 నంబర్ కూడా ఇట్లా పడుతున్నాయి అంటే వచ్చినట్టు నీటి పట్టుకో
ఈ ఎండకు ఏడుకొచ్చింది 15 ఏ గ్రూప్ 46 లక్షలు ఉందా లక్ష గ్రూప్ ఆగాదు 46 అడమడు లక్ష గ్రూప్ వాళ్ళది ఇది 4వ కొలత ఎన్ని మీటర్లు వచ్చింది 20 సార్ 20 పొడవా 20 మీటర్ల పొడవు వెడల్పు కింద వెడల్పు ఇక్కడ పడుతురా అక్కడ నుంచి కదా అక్కడ నుంచి చింత చెట్టు కాడికి వెళ్ళి కింది వచ్చేసి 1.85 కింది వెడల్పు పైన వెడల్పు తీసుకోండి సార్ 4 మీటర్లు 4 మీటర్లు పైన వెడల్పు 110 ఇప్పుడు ఈ కాలువ ఇక్కడ మధ్య లోతు ఉంది కదా ఎక్కడైతే ఆడ రోడ్డు మనం బండి ఆపిన జాబ్ షెట్ కాడ ఆడ లోతు రావాలి ఆడ నువ్వు మీటర్ లోతు రావాలి మొత్తం ఈడ ఎట్లుందో ఈడ మీటర్ ఉంది కదా కాలువ అర్ధ మీటర్ మనం సాపి వేసినాం అర్ధ మీటర్ పాతుంది మీటర్ వస్తుంది ఈడ ఎక్కడైతే లేదో రేపు మొత్తం అక్కడ మీటర్ వచ్చేటట్టు చేయాలి కాలువ ఇది పట్టుకో రేపు అక్కడ రేపు అర్ధ మీటర్ లేని కాడ సాపి చేస్తేనే పని ఇది పోంది ఇందాక లక్ష్మీ గ్రూపులో అయిపోయిందియా ఇది పల్లవియా పల్లవి అవుతాను నీ జాబ్ కన్నా మరి నీ జాబ్ కన్నా మరి 314 సార్ మళ్ళా వాళ్ళదా అలా లతక్కుతా ఉంటుంది ఒకటి అదే లత 5 ఒకటి కలిపింది ఓకేనా 10 మీటర్లే మరి 10 మీటర్ల 10 మీటర్ల పొడవు ఓకే 10 మీటర్ల పొడవు వెడల్పు ఎంత చేతి పెట్టాలి నీరు కాకుండా మూల సాపి చేయాలి ఇదంతా చేయాలి 1.40 సార్ 1.40 కింది వెడల్పు పైన వెడల్పు ఈ కింద గిన్నె పెట్టు మట్టి పోసింది అద్దు వీడికే సార్ కాదు ఈయన చెప్పు ఇటు పోయలే ఎంత 3.30 ఇప్పుడు అక్కడ 4 మీటర్లు వచ్చింది ఈడ 3.30 వచ్చింది ఇది మీరు అంత సాపి ఎత్తే అక్కడ నుంచి ఆ మీద నుంచి సాపి ఎత్తే మీకు 4 మీటర్ల ఎడకు వస్తుంది పాతది ఇట్లనే ఈ గడ్డి మొత్తం ఏం లేకుండా సాపి అయ్యారు రేపు ఇది పట్టుకో అమ్మ పట్టుకో ఈ ఐటిది ఎంత వచ్చింది ఐటు చూడు 1.10 ఇటు తిరుగు అటు తిరుగు ఆయన చూపెట్టావు కింది ఎంత ఉందమ్మా కింద అంతలేదు కింద కింద కనబడుతుంది కానీ 1.10 అంటే 1.10 మీరు లో తీసినట్టు కాదు పాత కోలత రాసింది ఉంది అర్ధ మీటర్ పైన అర్ధ మీటర్ 60 రాసి ఉంది అది తీసేస్తే మీకు 40-50 మీకు లో తీసినట్టు కలుస్తుంది ఓకేనా రేపు మొత్తం ఇటు మర్రి ఇది మొత్తం సాపి అయ్యారు ఒక్క రోజులనే మళ్ళీ దీనికి 2 రోజులు మట్టి ఇదే గ్రూప్ పల్లదా పల్లవి పల్లవి గ్రూప్ చింతకాయ చారు మస్తు ఉంటుంది అమ్మకి మంచి నేను ఇవ్వాలని చూసింది 16 మీటర్లు పొడవు ఎడలు పొట్టు 1.50 సార్ 1.50 కింది వెడల్పు 2 మీటర్లు రావాలన్న అంతటా మట్టి ఈ నుంచి కింది నుంచి 3.50 పైన లోతు తీసుకో మధ్యలో తీసుకో వాళ్ళు పట్టుకోరు పట్టుకోరు రారు మీరు వచ్చినట్టు పట్టుకోరు మీతో కల్పించినట్టు కింది తలకాయ 95 నెక్స్ట్ వాళ్ళమ్మా ఇవి మళ్ళీ వెనక బయట వచ్చిన కొట్టిలో అవుతుంది మళ్ళీ బయట వచ్చారు కట్టిలో అవుతుంది అవి
ఇది ఇది అన్నోళ్ళదా ఇద్దరే సార్ లాస్ట్ ఇద్దరు 6 మీటర్లు పెడల్ పట్టు గంగవ్వ రాజా 150 సార్ 6 మీటర్ల ఇయో ఈడ మట్టి ఎట్లా పోసిరా ఎడల్పు కాలం నుంచి దూరం పోసిరా ఇట్లా పోయాలి అందరి అయినా ఉండి చెప్పినట్టు పోసినాం చెప్పిండు లోపలికి పోయమన్నాడే పోయి అట్లనే పోయాలి లోపలికి ఖచ్చితంగా అటు వాళ్ళు అద్దానన్నా ఏ పల్లవి గ్రూప్ వాళ్ళదా 1880 పల్లవి గ్రూప్ 8 ఎక్కిరుగా సార్ భూమి కానలేదు నువ్వు అది ఇవ్వలేదు ఎంత ఉంది లోతు ఎంత ఉంది 80 85 90 ఉంది 90 ఈ నుండి 150 ఒకసారి స్టార్ట్ అయిపోతాను 150 రూపాయలు తీసుకుంటాడా పారకు 200 గడ్డపార 150 వస్తుంది 6 పైసలు కాదు గడ్డపరకు మొన్న పెడితేనే సార్ 150 అంటున్నాం అది 4 రోజులు అయితే కథ మళ్ళీ అయిపోయి మళ్ళీ విడుచుకొచ్చుడు ఇంకా 4 రోజులు అయితే ఇవాళ రేపు ఈ పాత మెజర్మెంట్ మనం ఫ్రీ మెజర్మెంట్ తీసేయాలి ఇప్పుడు ఆల్రెడీ జరిగింది ఉంది ఏదైతే మనకు అర్ధ మీటర్ రాసిందో ఆ అర్ధ మీటర్లో వచ్చి ఫ్రీ మెజర్మెంట్ ఫస్ట్ ఏ గ్రూప్ ఇది గంగవ్వ వాళ్ళు గంగవ్వ రాజు లాస్ట్ గ్రూప్ వాళ్ళది ఎంత వచ్చింది 6 మీటర్లు 9 మీటర్లు 5 70 వచ్చింది 20 మీటర్ల 20 మీటర్లు వచ్చింది ఎన్ని రోజులు వచ్చి 12 రోజులు వచ్చింది ఇవరా కొలిసిన కొలత లెక్క చెప్తున్నాం ఓకేనా పాత కొలత అంతా 2 మీటర్ల ఎడల్పు ఉంది 1/2 మీటర్ లోతున్నది పాత తీసేస్తే 2 మీటర్ల 20 ఎడల్పు 1/2 మీటర్ లోతు తీసేస్తే 20 రాజు గ్రూపుల్లో 396 రూపాయలు పడుతుంది 296 రూపాయలు పడుతుంది రాజు పేరు 290 పడితే మనకు 50 శాతం పడతాయి 296 అమ్మా 96 పడితే మీరు అమ్మ మళ్ళీ నేను చెప్తున్నా రేపు మాత్రం ఇది మంచిగా ఇప్పుడు ఎక్కడైతే గడ్డి నీకు చెప్పినా కదా కొలసలు కొలిసేటప్పుడు ఈడ గడ్డి సాపు చేయలేదు చెట్టు కొట్టలేదు అన్నగా అది చేపియాలి రేపు అది వేసి నేను కొలిసిన లెక్క చూసిరు కదా నేను మొత్తం పై నుంచి పట్టిన పై నుంచి కొలత పట్టి పాత తీసేసి ఇప్పుడు మీరు నవ్వింది ఎంత ఉందా అనేది వస్తుంది ఇప్పుడు ఎక్కడైతే మీకు పూడికి ఎక్కువ ఉన్నదో అక్కడ మీకు పాత తీసేస్తే కలిసి వస్తుంది ఎక్కువ వస్తుంది మీరు ఆ లోతుని బట్టి ఆ పై నుంచి ఎక్కడి నుంచి పైన ఎడలు పడుతున్నాో అక్కడ నుంచి మీరు సాఫ్ చేయాలి నీట్గా ఏ గ్రూప్ వాళ్ళు పల్లవి గ్రూప్ వాళ్ళు పల్లవిలో మొత్తం ఒకటే దాంట్లో మీరు ఒకటి 9 మంది మీరు 9 అంటే ఉన్నారు అప్పుడు ఉన్నారు టోటల్ డేస్ పల్లవి గ్రూప్ వాళ్ళది ఒకడ 16 80 మీటర్లు వచ్చింది ఒకడ 14 ఒకడ 17.5 ఒకడ 16 4 కొలత షిఫ్ట్ పైసలు శ్రీనిధి మా ఊళ్ళో 10 తారీఖు తీసుకుంటుందా అట్లా ఉంటుందా ఈ వాళ్ళకైతే చెప్పు మంచిగా ఇవన్నీ సాపు చేయలేదు అనుకో నెక్స్ట్ దానికెళ్ళి కొట్టేపిస్తాం 238 రూపాయలు పడుతుంది ఈ పల్లవి గ్రూప్ వాళ్ళు 230 ఇప్పుడు కాదు మంచిగా ఇవ్వాలి ఇప్పుడు తీసిన తీరా దగ్గర రేపటి ఏమవుతుందంటే నేను చెప్పినట్టు చెప్తే మంత మంచి చెప్పాను అయితే ఇంకో వాళ్ళు ఉన్నారు పల్లవి గ్రూప్ అయిపోయినాక లక్ష్మీ గ్రూప్ వాళ్ళు 50 మ్యాండేట్స్ బాగానే మంది వచ్చింది 9 మంది వచ్చింది కానీ 50 మ్యాండేట్స్ అయింది 17 మీటర్లు 18 30 16.5 20 మీటర్లు మొత్తం 71.80 సెంటీమీటర్లు అయింది 71 మీటర్ల పొడవైంది ఎంత చేయాలి మీరు 50 మ్యాండేట్స్ వచ్చినాయి 50 మంది అంటే మనిషికి 2 మీటర్లు అంటే చేయాలి 100 చేయాలన్నా
52 100 చేయాలి. ఎన్ని మీటర్లు చేసారు? 71 మీటర్ చేసారు. ఎవరు ఎటు వేయించి కొలత పెట్టుకుని అయితే మరి కరెక్ట్ మరి వీళ్ళ కరెక్ట్ ఎంత పొడవు ఉందన్న వీళ్ళ 48 వీళ్ళ కూడా తగ్గింది. ఎవరిది పల్లవి గ్రూప్ వాళ్ళది కూడా తగ్గింది. 48 తగ్గింది. 96 చేయాలి. ఎంత చేసారు? 64.5 చేసారు. ఆడ పొడవు తగ్గించారు. మరి లోతులు మంచిగా చేసిరంటే అది చేయలేదు. పొడవు తగ్గింది పల్లవి గ్రూప్ మీరు 45 మంది ఉన్నారు. 48 పందినాలు 48 పందినాలంటే 48 ఇంటూ 2 ఇప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు 50 పందినాలు పెట్టలే అట్లా 5 రోజులు పని వస్తే 50 పోతాయి. పోగానే అవి పందినాలు వస్తాయి. ఓంగానే టోటల్ రాస్తాం కదా. అది ఇలా రాసినాక టోటల్ 50 పందినాలు అయితే మీరు 100 మీటర్లు చేయాలి. ఎవరు? లక్ష్మీ గ్రూప్ వాళ్ళు 72 మీటర్లు చేసారు. అంటే సగం పావుల ఇప్పుడు పలా ఇంకా మీద లత ఉంటుంది అంటారు. పావుల పని చేయాలి. తక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎక్కువ వాళ్ళకి తక్కువ వస్తాయి. ఎందుకంటే కరెక్ట్ కొలత చేయాలి. 235 రూపాయలు వచ్చినాయి. మీ పేరు? లక్ష్మీ గ్రూప్ వాళ్ళు. ఇంకొకళ్ళు ఉందా? 27 33 మీటర్లు తక్కువ చేశారు. 229 రూపాయలు వచ్చింది. 229, 238, 235, 96 పెండింగ్ చెప్పినాం. 300 రావాలంటే అది షాప్ వేయి. మళ్ళీ రేపు ఎక్కడ ఆడదు లోతు వేసుడు కాదు, ఇక్కడికి వచ్చి లోతు వేయాలి. ఫస్ట్ ఈ కొలతలు తీసి అడుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈడ ఎంత ఉన్నాయి అయ్యో అందరు ఈడ పట్టి ఈడ లోతు రావాలి. ఓకేనా? ఈడ అంటే లోతు అంటే సరే బాగా లోతు తీసిన నీళ్ళు నిలుస్తాయి. ఎన్ని అవుతాయి అక్కడ ఎత్తుగడ్డ తీయాలి. ఎక్కడైతే మిగిలిన గిడ మధ్యలో మొత్తం మీ ఎత్తుగడ్డ ఉంది అది తీయాలి. అక్కడ మనకు 1/2 మీటర్ లోతు దాకా రావాలి. అక్కడ పాత లోతు ఎంత ఉందో దానికి సమానం రావాలి కదా నీళ్ళు వెళ్ళిపోయేటట్టు. అన్ని నీళ్ళు వచ్చి గిన్నె అవుతాయి. ఈ చెట్టు కన్నా అవుతాయి, చెట్టు కన్నా అవుతాయి. అటు పోవాలి కదా నీళ్ళు. ఆ మూలకెళ్ళి అటు తీయాలి. అటు తీయాలి, లోతు తీయాలి. 15 కలిసి తీయరని లెక్క చేసారు. ఇప్పుడు అందరి లెక్క చెప్పిన 4 ఎన్ని గ్రూపులు ఉన్నాయి? మొత్తం 4 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ లత గ్రూపా? లత ఉన్న మళ్ళా వాళ్ళది 229 రూపాయలు పడ్డాయి. తర్వాత పల్లవి గ్రూప్ వాళ్ళవి 238 రూపాయలు పడ్డాయి. తర్వాత లక్ష్మీ గ్రూప్ వాళ్ళవి 235 రూపాయలు పడ్డాయి. తర్వాత రాజు గ్రూప్ వాళ్ళవి 296 రూపాయలు పడ్డాయి. రాజుకే కోడి ఆయన మంచిగా షాప్ చేసిండు. ఎక్కింది. మీరు ఒక్క కాడన్నా ఎక్కపోతుంది. ఇప్పటికైనా కరెక్ట్ ఆయన పొడవు ఎంతమంది ఉన్నారో అన్ని కలిసింది. అన్ని 12 మీటర్లు ఉంటే ఆ ఎన్ని మీటర్లు ఉండాలి? 24 మీటర్లు ఉండాలంటే 24 మీటర్లు లెక్క వచ్చింది. మీది పొడవులలో తక్కువ వచ్చి, ఎడలు తక్కువ వచ్చి, లోతులు తక్కువ వచ్చింది. మీరు లేబర్ అందరికి చెప్పురి. ఇప్పుడు ఎంత కొలత లేబర్ అందరికి చెప్పురి. మీ గ్రూప్ వాళ్ళు అందరికి చెప్పి ఇప్పుడు ఎంత పడ్డాయో ఇట్లా పని చేయాలని చెప్పిండు. మళ్ళీ వారం వస్తే మళ్ళీ కొలుసుకుంటా నేను. అప్పుడు మీరు 4 వచ్చుడు కాదు, అందరు ఉండాలి. ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళే, ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు ఉంటేనే కొలుసుకుంటా. అర్థమైందా? ఒక రోజు ఉంటుంది కొలత రోజు ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా. రోజు 1 గంట లేట్ అయినా కానీ పైసలు ఎక్కువ మీరు ఉంటే పైసలు ఎంత మీరు కొలిపించుకుంటేనే కరెక్ట్ పైసలు పడతాయి. మళ్ళీ ఇంకోటి ఇంట్లో సంతకాలు పెట్టిపోరి. ఎంబీల సంతకాలు పెట్టి ఏ గ్రూప్లో ఆ గ్రూప్ని ఏ పేజీ ఆ పేజీ ఒక తీసుకో. ఏ పేజీలో ఆ పేజీ సంతకం పెట్టి ఇంట్లో పెట్టి ఫస్ట్ ఇంట్లో ఉన్న దానిలో పెట్టి ఒక్కో గ్రూపు ఒక్కో సంతకం.